ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. రాజమండ్రిలో కల్తీ పాలు తాగిన ఘటనలో 4 ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనతో తెల్లగా కనిపించినంత మాత్రాన అవన్నీ స్వచ్ఛమైన పాలు కావు అన్న విషయం మరోసారి స్పష్టమైంది. వినియోగదారులు పాలు కొనుగోలు చేసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. స్వచ్ఛమైన పాలు సాధారణంగా స్వల్ప తీపి వాసనతో పాటు క్రిమి రుచిని కలిగి ఉంటాయి. కానీ చేదుగా, పుల్లగా లేదా రసాయన వాసన వస్తే అవి కల్తీ అయ్యే అవకాశం ఉంది. ఇంట్లోనే సులభంగా పరీక్షించుకునే కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కొద్దిపాటి పాలల్లో అయోడిన్ ద్రావణం చుక్కలు వేయగానే అవి నీలిరంగులో మారితే స్టార్చ్ లేదా పిండి కలిపినట్లు అర్థం. అలాగే పాలను బాగా మరిగించినప్పుడు రంగు పసుపు మాదిరిగా మారితే సబ్బు, సర్ఫ్ లేదా ఇతర రసాయన పదార్థాలు కలిపిన అవకాశం ఉంది. పాలను సీసాలో వేసి బాగా కుదిపితే అధికంగా నురుగు వస్తే కూడా కల్తీ అని అనుమానించవచ్చు. మరో పరీక్షగా పాలల్లో ఉప్పు కలిపినప్పుడు నీలి రంగులోకి మారితే గంజి పౌడర్ కలిపినట్టు భావించాలి. యూరియా కలిపిన పాలను గుర్తించడానికి మార్కెట్లో లభించే ప్రత్యేక స్ట్రిప్స్ ఉపయోగించవచ్చు. పాలను వేడి చేసినప్పుడు వచ్చే అసహజ వాసన కూడా యూరియా కల్తీకి సంకేతం కావచ్చు. పాలల్లో నీరు కలిపారా లేదా తెలుసుకోవడానికి ఒక పలకను ఏటవాలుగా ఉంచి దానిపై పాల చుక్క జారవిడాలి. పాలు నెమ్మదిగా తెల్లని గీతల కిందకి జారితే అవి స్వచ్ఛమైనవిగా భావించవచ్చు. వేగంగా జారిపోతే నీరు కలిపినట్టు అర్థం. అలాగే స్వచ్ఛమైన పాలను కాచి చల్లార్చితే పైభాగంలో మందంగా మీగడ కడుతుంది. కానీ కల్తీ పాలు త్వరగా పాడవడంతో పాటు సరైన మీగడ రాకపోవచ్చు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రజలు నమ్మకమైన వనరుల నుంచే పాలు కొనుగోలు చేయడం, అనుమానం కలిగితే పరీక్షించుకోవడం అత్యంత అవసరం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు.